ఈ శిలువ ఏదైతే ఆరాధిస్తున్నారో, ఈ శిలువని క్రైస్తవ సోదరులు తమ రక్షణ ద్వారంగా భావిస్తున్నారు. ఈ శిలువ మానవాళి పట్ల ఒక వరముగా క్రైస్తవ సోదరులు భావిస్తున్నారు. అయితే శిలువ మీద ఏదైతే యేసువారు లోక రక్షణ కోసం తన ప్రాణాన్ని పెట్టారు అని క్రైస్తవ సోదరులు ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఇలాంటి విశ్వాసమే యేసు పుట్టక ముందు, అంటే యేసు కన్నా పూర్వము, క్రీస్తుకు పూర్వము అనేక మందిలో, అనేక వర్గాలలో, అనేక తెగలలో, అనేక జాతులలో ఇలాంటి విశ్వాసమే మన చరిత్రను పరిశీలిస్తే కనబడుతుంది. ఉదాహరణకి క్రీస్తుకు పుట్టక ముందు ఉన్నటువంటి వర్గాలలో దాదాపుగా 16 మంది లోక రక్షకులు మనకు చరిత్రలో కనబడుతున్నారు. ఆ 16 మంది లోక రక్షకుల గురించి, వారిని విశ్వసించే జాతి యొక్క విశ్వాసాలను చూసినట్లయితే, క్రైస్తవులు యేసు పట్ల ఎలాంటి విశ్వాసాలు అయితే కలిగి ఉన్నారో అలాంటి విశ్వాసాలే మనకు కనబడతాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే, నా చేతిలో మీరు ఒక ఫోటోగ్రాఫ్ చూస్తున్నారు. ఇతని పేరు మిత్ర. పారసీకుల్లో అనేక మంది ఈ మిత్రాని దేవుడని, దేవుని కుమారుడు అని భావిస్తున్నారు. ఈ మిత్ర పట్ల పారసీకుల యొక్క అభిప్రాయము, వారి యొక్క విశ్వాసం ఏమిటంటే, ఈ మిత్ర యేసులాగా తండ్రి లేకుండా కన్యక గర్భం నుండి జన్మించారు అని ఈ పారసీకుల యొక్క విశ్వాసము, ఈ మిత్రాను ఉద్దేశించి. మరి ఈ మిత్రాకి యేసులాగానే 12 మంది శిష్యులు ఉన్నారని, ఈ మిత్ర సమస్త మానవాళి పాపాల పరిహారముగా లోక రక్షణ కొరకు తాను 33.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ మిత్ర తన ప్రాణాలని బలిగా అర్పించారని, అనేక చిత్రహింసలు పొంది రక్తాన్ని చిందించి తన ప్రాణాలని బలిగా అర్పించారని వీరి యొక్క విశ్వాసము. ఈ మిత్ర ప్రాణాలను అర్పించిన తర్వాత తిరిగి సజీవుడై పునరుత్థానుడై లేచాడని, ఈ మిత్రాయే లోక రక్షకుడని ఈ పారసీకుల యొక్క విశ్వాసము. ఈ మిత్ర ఎప్పటి వారు అంటే క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తి ఈ మిత్ర. అంటే యేసు పుట్టకముందు 600 సంవత్సరాలకు పూర్వము. ఈ మిత్రాన్ని ఆ పారసీకులు దేవుని కుమారుడని, దేవుని యొక్క గొర్రెపిల్ల అని పిలుస్తూ ఉంటారు. ఈ మిత్రాన్ని ఇతను సంపూర్ణ మానవుడు, అదేవిధంగా సంపూర్ణ దేవుడు అని వారి యొక్క విశ్వాసం. అదేవిధంగా మెక్సికోలో ఉన్నటువంటి అజటెక్ అనేటువంటి తెగవారు ఈ క్వెట్జాల్కో అనేటువంటి ఈ వ్యక్తిని దేవుని కుమారుడిగా విశ్వసిస్తున్నారు. క్వెట్జాల్కో గురించి ఈ అజటెక్ తెగవారి విశ్వాసం ఏమిటో మనం చూసినట్లయితే, ఇతను కూడాను తండ్రి లేకుండా కన్యక గర్భం నుండి జన్మించాడని, ఇతను సమస్త మానవాళి పాపాల పరిహారముగా తన ప్రాణాలను శిలువ మీద అర్పించాడని, తన చేతులకి కాళ్ళకి మేకులు కుచ్చబడి చిత్రహింసలు పొంది తను మరణించాడని, పాప క్షమాపణ కోసము, లోక రక్షణ కోసము. ఆ తర్వాత ఈ క్వెట్జాల్కో వంటి వ్యక్తి తిరిగి సజీవుడై పునరుత్థానుడై లేచాడని వీరి యొక్క విశ్వాసము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే, ఈజిప్ట్లో ఉన్నటువంటి కొన్ని తెగల వారి ప్రకారముగా ఈ ఓసిరిస్ కూడాను దేవుని కుమారుడని వీరి యొక్క విశ్వాసము. ఈ ఓసిరిస్ తండ్రి లేకుండా కన్యక గర్భం ద్వారా జన్మించాడని ఈ తెగల వారి విశ్వాసము. వీరు కూడాను క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ఈ ఓసిరిస్ గురించి, ఇతను సమస్త మానవాళి పాపాల కోసము తన ప్రాణాలని అర్పించాడని, తిరిగి పునరుత్థానుడై లేచాడనేసి, పునరుత్థానుడై లేచిన తర్వాత ఆరోహణై దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడని ఈ ఓసిరిస్ గురించి ఆ తెగలవారి యొక్క విశ్వాసము. ఆ తర్వాత పుగుసా అనేటువంటి తెగవారు అత్తిస్ అనేటువంటి ఈ వ్యక్తిని దేవుని కుమారుడిగా విశ్వసిస్తున్నారు. ఈ అత్తిస్ కూడాను తండ్రి లేకుండా కన్యక గర్భం నుండి జన్మించాడని వీరి యొక్క విశ్వాసము. ఈ అత్తిస్ క్రీస్తుకు పూర్వము 1170 సంవత్సరాల పూర్వం నుండి వ్యక్తి ఈ అత్తిస్. ఈ అత్తిస్ కూడాను సమస్త మానవాళి పాపాల పరిహారముగా తన ప్రాణాలని అర్పించాడని, బలిగా అర్పణ చేశాడని, లోక రక్షకుడని ఇతని గురించి ఈ తెగలవారి యొక్క విశ్వాసము. ఇతను ఈ అత్తిస్ అనే వ్యక్తి సరకు అనే చెట్టు మీద తన ప్రాణాలను బలిగా అర్పించాడనేసి, కాబట్టి ప్రతి సంవత్సరము మార్చి 22 నుండి 25 తారీఖులు, ఈ 3 రోజులు
వారు ఒక పండుగలా జరుపుకుంటుంటారు. 22వ తారీఖున సరకు అనే చెట్టుని నరికి తీసుకుని వచ్చి రక్తం కారుతూ ఉన్నటువంటి ఈ అత్తిస్ విగ్రహాన్ని దానికి వేలాడతీసి దానికి పూజలు చేస్తుంటారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక సమాధిలో పెడతారు. 3 రోజుల తర్వాత ఆ సమాధి తెరిచి చూసి అయ్యో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఈ అత్తిస్ తిరిగి లేచాడు కదా అని ఒక ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత 3.5 రోజుల తర్వాత 4వ రోజున ఈ వర్గం వారు అక్కడ నుండి జంతు బలి అర్పించి ఆ రక్తాన్ని తమ తలల మీద చిలకరించుకొని బాప్తిజం పొందుతారు, మారు మనసు పొందుతారు. అదే వాళ్ళ యొక్క పాప పరిహారము, పాప రక్షణ అని భావిస్తారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే క్రీస్తుకు పూర్వము తండ్రి లేకుండా పుట్టినవారు, కన్యక గర్భం ద్వారా పుట్టినటువంటి వారు, అది కూడా డిసెంబర్ 25వ తారీఖు పుట్టినటువంటి వారు, లోక రక్షకులుగా పిలువబడేటువంటి వారు చరిత్రలో దాదాపుగా 16 మంది కనబడతారు. దీనికి సంబంధించిన వివరాలు మీరు కావాలంటే ఇంటర్నెట్లో వికీపీడియాలో కానీ ద వరల్డ్స్ 16 క్రూసిఫైడ్ సేవియర్స్ అనే పేరుతో మీరు క్లిక్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అదేవిధంగా 16 సేవియర్స్ క్రూసిఫైడ్ అని క్లిక్ చేసినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అయితే మనకు తెలిసిన విషయం ఏమిటంటే క్రీస్తుకు పూర్వము దాదాపుగా 16 మంది లోక రక్షకులుగా అనేక జాతుల వారు విశ్వసిస్తున్నారు.